వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్లో బనారస్ జూట్ సిల్క్లోని లేటెస్ట్ కలెక్షన్స్ ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ తీసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. సో మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్తో వస్తుంది కాబట్టి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వండర్ఫుల్గా క్రియేషన్ అవుతుంది. అండ్ ఈ శారీ స్పెషల్ ఏంటంటే పైన బార్డర్ వచ్చేసి జస్ట్ మనకు 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. సో శారీ మొత్తం కూడా మనకు యాంటిక్ జరీ అనేది చాలా హైలైట్ అవుతుందండి. సో పైన వచ్చేసి బార్డర్ వచ్చేసి జస్ట్ మనకు 2.5 ఇంచెస్ స్టైల్లో బార్డర్ అనేది వస్తుంది. శారీ మొత్తం కూడా ఒక లతా స్టైల్ లాగా డిజైన్ అనేది వెళ్తుంది. అండ్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి మంచి పింక్ కలర్ బార్డర్ తీసుకున్నారు. కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 6 ఇంచెస్ స్టైల్లో మనకు బార్డర్ అనేది క్రియేషన్ చేశారండి. శారీ మొత్తం మనకు ఓవరాల్ అంతా కూడా మనకు జరీ వీవింగ్ ఇచ్చేటప్పటికి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో 100% మనకు ఫాలింగ్ మెటీరియల్తో అవుతుంది. చాలా స్మూత్ ఉంటుందండి. అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో కంప్లీట్ మనకు పార్టీ వేర్ కట్టుకునే విధంగా డిజైన్ క్రియేషన్ చేశారు. అండ్ పళ్ళు తీసుకుంటే మనకు పళ్ళులో కూడా మనకు యాంటిక్ జరీ వీవింగ్ అనేది హైలైట్ చేశారు. ఆల్మోస్ట్ మనకు 1/2 మీటర్ పైన పొంగ అనేది తీసుకున్నారు. అండ్ బ్లౌజ్కి వచ్చినప్పటికి కంప్లీట్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి ఓన్లీ హ్యాండ్స్ పర్పస్ మాత్రం బార్డర్ అనేది క్రియేషన్ చేసి ఎక్సలెంట్గా క్రియేషన్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసి మనకు మంచి మంచి కలర్ శారీ వచ్చేసి మంచి టమోటో రెడ్ పింక్ అండి. చాలా డిఫరెంట్ కలర్ పింక్ వస్తుంది. అండ్ రెడ్ కలర్లో వస్తుంది. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో అందులో వచ్చేసి మనకు మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్ బార్డర్ అనేది క్రియేషన్ చేసేసి శారీ మొత్తం మనకు లతల్లాగా డిజైన్ క్రియేషన్ చేసి ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్లో చూపించే ప్రతి ఒక్క శారీ కాస్ట్ కూడా ఓన్లీ మనకు 1500 రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కూడా మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ శారీ మొత్తం కూడా మనకు యాంటిక్ జరీ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా శారీ అంతా. సో పళ్ళుకి చూడకి మనకి రాణి పింక్ కలర్ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి రాణి పింక్ కలర్ ప్లెయిన్ వచ్చేస్తుంది. వండర్ఫుల్గా ఇచ్చారండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్కి ఇది వచ్చి డిఫరెంట్గా మనకు వీవింగ్ అనేది తీసుకున్నారు. మంచి ఆరెంజ్ కలర్కి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్లో బ్రైట్ కలర్ కాంబినేషన్ అంతా డిజైన్ చేశారు. సో శారీ మొత్తం కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేసుకుంటూ వచ్చారు. పళ్ళు వచ్చి కూడా ఆల్మోస్ట్ మనకు 1/2 మీటర్ పైన కొంగనేది తీసుకున్నారు. అండ్ కింద బార్డర్ తీసుకుంటూ వచ్చేసి బార్డర్ కూడా మనకు ఆల్మోస్ట్ మనకు 6 ఇంచెస్ స్టైల్లో బార్డర్ అనేది క్రియేషన్ చేసేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం రియల్గా ఎక్సలెంట్గా ఇచ్చారండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్కి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ రెండు మనకు బ్రైట్ కలర్స్ ఇచ్చారండి. అందువల్ల కలర్ స్టార్ట్ అనేది మనకు ఎక్సలెంట్గా క్రియేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్కి వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి. మంచి ఫ్లోరెసెంట్ ఎల్లో కలర్కి వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది కూడా మనకి వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో శారీ మొత్తం కూడా మనకి లతలాగా వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వండర్ఫుల్గా క్రియేషన్ అవుతుంది. పైన బార్డర్ కూడా మనకి జస్ట్ మనకి 2.5 ఇంచెస్ స్టైల్ మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు కూడా వచ్చేప్పటికి 1/2 మీటర్ కొంగు పైన వస్తుంది. ప్రతి ఒక్క దానికి వచ్చేసి మనకు బార్డర్ కొంగు అనేది ఏదైతే వస్తుందో అదే వాటికి బ్లౌజ్ వచ్చేసేసి జస్ట్ బార్డర్ హ్యాండ్ పర్పస్ మాత్రం బార్డర్ అనేది క్రియేషన్ చేశారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు మంచి డార్క్ పీచ్ కలర్ అండి. ఆనియన్ పింక్ కలర్లో డిఫరెంట్ కలర్తో వస్తుంది. అది కూడా వచ్చేసి మనకు వచ్చే డార్క్ కలర్ ఆనియన్ పింక్ ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. దీనికి కూడా మనకు పైన వచ్చేసి మనకు జస్ట్ 2.5 ఇంచెస్ స్టైల్లో బార్డర్ అనేది క్రియేషన్ మొత్తం కూడా మనకు ఆల్మోస్ట్ మనకు 3/4 వరకు వచ్చేసి మనకు బుట్టి స్టైల్ అనేది ఇచ్చేసారు. రిమైనింగ్ హాఫ్ వచ్చేసి ఒక లతల్లాగా డిజైన్ క్రియేషన్ చేశారు. అండ్ కింద బార్డర్ కూడా తీసుకుంటే మంచి ఇంక్ బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ స్టైల్ బార్డర్ తీసుకొని వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. అండ్ పళ్ళు కూడా తీసుకుంటే పళ్ళు అనేది 1/2 మీటర్ కొంగు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసేసి కూడా మనకు మంచి డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాము. సో మంచి బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. శారీ మొత్తం కూడా ఒక చెక్స్ డిజైన్ లాగా తీసుకున్నారు. పెద్ద దాంట్లో కూడా ఒక మ్యాంగో డిజైన్ లాగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు జుంకీ స్టైల్లో అనేది బార్డర్ అనేది క్రియేషన్ చేసి ఆరెంజ్ కలర్లో ఎక్సలెంట్గా చేశారండి. అందులో కూడా మనకు హాఫ్ జుంకీ స్టైల్లో డిజైన్ తీసుకుని ఒక రెడ్ బార్డర్ లాగా తీసుకొని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. రిమైనింగ్ వచ్చేసి మనకు పళ్ళు పాటు కూడా తీసుకుంటే మంచి ఆరెంజ్ కలర్ పళ్ళు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో దీని గురించి బ్లౌజ్ అనేది మనకు ఆరెంజ్ కలర్ అనేది ఇచ్చేసేసి వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్కి రాణి పింక్ కలర్ ఇచ్చారు. ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో మంచి మ్యాంగో మస్టర్డ్ కలర్కి వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసి శారీ మొత్తంలో మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. కాంబినేషన్తో డిజైన్ చేసి ఇది కూడా ఎక్సలెంట్గా క్రియేషన్ చేశారు. చాలా బాగా చేశారు. సో ఫుల్ ఆల్ అంతా కూడా మనకి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. కింద బార్డర్ కూడా వచ్చేసి మనకు చిన్న చిన్న బుట్టి స్టైల్ బార్డర్ని తీసుకొని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ జూట్ కాబట్టి బనారస్ వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుందండి. అంటే హ్యాండ్లూమ్ అనేది ప్రిఫరెన్స్ ఎందుకు చెప్తామంటే హ్యాండ్లూమ్ అనేది ఎప్పటికైనా సరే లైట్ వెయిట్ అనేది వస్తుందండి. లైట్ వెయిట్ వస్తుంది, గ్రాండ్గా ఉంటుంది, మనకి కూడా ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి మిర్చి రెడ్ కలర్కి మ్యాంగో మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఇది కూడా వచ్చేసి మనకు బుట్టి స్టైల్ అనేది మనకు ఎక్సలెంట్గా క్రియేషన్ చేశారు. జస్ట్ ఒక కొమ్మలాగా వచ్చేసి అందులో ఒక రోజా ఫ్లవర్ లాగా డిజైన్ చేసి ఎక్సలెంట్గా క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే ఒక చక్రా స్టైల్లో డిజైన్ అనేది క్రియేషన్ చేసి వండర్ఫుల్గా క్రియేషన్ చేశారు. మెయిన్ వచ్చేసి మనకు కలర్ కాంబినేషన్స్ ప్రతి ఒక్కసారి చాలా హైలైట్గా ఉంటుందండి. సో ఎవరు చూసారు కదా లేటెస్ట్ బనారస్లోని జూట్ సిల్క్లోని లేటెస్ట్ కలెక్షన్స్. ఈ ఎపిసోడ్లో ఏమైనా నచ్చాయంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. అండ్ షార్ట్లీ ఓపెన్ కోట్పల్లి మెట్రో స్టేషన్ పక్కనండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అందరూ బాయ్.